ఇక రైతు మీద కూడా మట్టి బురద వేయటానికి పోతే ఆయన డబ్బులు ఇస్తానని ఒప్పుకునేదాకా ఆ నాట అయిపోతుంది వరద కూడా వేస్తానంటేనే రైతు తప్పించు భాంచను రాగం రంబాట. అమ్మో అంటే రాగం రంబ అంటే ఇప్పుడు మతులుంటే చాలు, గుర్తుంటే చాలే, నువ్వు యాద్ చేసుకుంటే చాలు అని అంటుంది. మందులు ఏమొద్దని చెప్పేసి అన్నట్టు. అంటే మేము అప్పుడు మా ఆయన చనిపోక ముందు ఇంకా 2 సంవత్సరాలు చనిపోతుండగా మాకు అప్పుడు ఇల్లులు కాదు. ఇక ఆ పిల్లల్ని పెట్టుకొని ఇక అప్పుడు కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం. అప్పుడు బాగానే ఉండే మాకు. ఇక కట్టుబట్టలతో బయటకు వెళ్ళాక గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు. ఇక నా దగ్గర ఉన్న బంగారం అవన్నీ నమ్మి ఇల్లు కట్టుకున్నాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు KRLS క్రియేషన్స్. నేను మీ కత్తుల రాజు. పాటే మా పయనం అనే ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వచ్చాం. ఇక ముచ్చట ఏంటంటే ఈరోజు గుంటూ మీకు మంచి ఒక సూపర్ టాలెంట్ అయితే పట్టుకొచ్చిన కాదు, నేనే అక్కడికి వచ్చిన. ఇంకా సంగారెడ్డి రావడం జరిగింది. ఇక్కడ గుంట ఒక మంచి టాలెంట్ ఉన్నారు. ఇక అమ్మగుంట పాటలు సూపర్ పాడుతుంది. ఇక అమ్మ వాళ్ళు ఏం కదా అని చెప్పేసి మనం ఇక అరుచుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? నా పేరు మాణిక్యం. మాణిక్యం. అంత బాగానమ్మా? అంత బాగా. సరే, ఇక నాకంటే మీరు తెలుసు అంటే ఇక నేను రావటం వల్ల మీ వివరాలన్నీ నాకు తెలిసినాయి. సో ఇక మనోళ్ళకి తెలియదు కాబట్టి మీ గురించి మనోళ్ళకి చెప్పుకోండి ఒకసారి. మీ జిల్లా, మీ మండలం, మీ ఊరు పేరు. నమస్తే అండి, నా పేరు మాణిక్యం. మరి ఖమ్మం జిల్లా కామపల్లి మండలం పింజరమడుగు గ్రామం. ఓకే ఓకే అమ్మ. సరే, అంత బాగానమ్మా? అంత బాగా. ఇక ఫస్ట్ ఇక ఏ పాటతో స్టార్ట్ చేద్దామమ్మా మన ప్రోగ్రామ్? నాకు వచ్చిన పాటలల్లో ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. సరే, ఓ మంచి పాట పాడండి మరి మీకు వచ్చింది. అరకోడి నుంచి వచ్చే సందమామ, అది గజ్జవరల కోడి పుంజు సందమామ, గోడ దికి వచ్చినది సందమామ, మంచి రాజనాలు బుక్కినది సందమామ, మేడ మీదికెక్కినది సందమామ, అది కుయ్యసాగ కోడి పుంజు సందమామ, మేడ మీదికెక్కినది సందమామ, అది కుయ్యసాగ కోడి పుంజు సందమామ, అరకోడు అది రెడ్డి సందమామ, కోడి పుంజు కోసం ఇంటికి వచ్చే సందమామ, అరకడు అది రెడ్డి సందమామ, కోడి పుంజు కోసం ఇంటికి వచ్చే సందమామ, పుంజు కోసం వచ్చినాడు సందమామ, నా కొంగు బట్టి గుంజినాడు సందమామ, ఏల ఏల నేను ఏల 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 సందమామ, నేనెట్ల మర్చిపోదు రెడ్డి సందమామ, అమ్మ నాన్న ఇంట్లో లేరు సందమామ, నా కొంగులదులు అది రెడ్డి సందమామ, బిందె మీద బిందె పెట్టి సందమామ, నేను బీటి బావి నీళ్ళకెళ్తే సందమామ, బీటి బావి బిచ్చరెడ్డి సందమామ, నా బిందె దింపి బుగ్గ గిల్లె సందమామ, ఏల ఏల నేను ఏల 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 సందమామ, నిన్నెట్ల మర్చిపోదు రెడ్డి సందమామ, కట్ల కడవ పట్టుకొని సందమామ, నేను కాకినాడ బావికెళ్తే సందమామ. సూపర్ అమ్మా, గొంతు గట్టినే ఉందమ్మా. ఏం తింటారు? ఏంది గొంతు అసలు టాప్ లేచిపోయేటట్టు ఉంది కదా. అంతే ఉంది నాకు. ఫస్ట్ నుంచి అంతేనా? అంటే ఏమేమి తిన్నారు చిన్నప్పటికెళ్ళి? మంచిగా రాగ సంగట్లు అవి సల్లలు గిల్లలు తిన్నారా? అన్ని తింటారా? సరే, ఓకే. సాంగ్ అయితే సూపర్. అంటే స్వీట్ అయితే నాకు చాలా ఇష్టం. స్వీట్ బాగా తింటా. మళ్ళీ స్వీట్ బాగా తింటావా? ఇక అందుకనే సన్నగా వస్తుంది అంట స్వీట్గా గొంతు. కొంతమంది స్వీట్ తింటే గొంతు రాదంటారు కానీ నేనే తింటా. సరే సరే. ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? నాకు 2 కొడుకులు 1 కూతురు. 2 కొడుకులు 1 కూతురా? పెళ్ళిళ్ళు అయినాయా? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన. చేసినారు. ఇప్పుడు అంటే ఇప్పుడు బాగా ఆ పాట మీనింగ్ ఏంటంటే అర్థం ఏంది? అది అర్థం ఏంటంటే ఇప్పుడు రెడ్డిసే కదా ఎక్కువ కోడి పందాలు చేసేది వాళ్ళే కదా. అయితే వాళ్ళ కోడి పుంజు వీళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చి అది రాజనాలు ఎండబోతే అవి తిన్నది, మేడ మీదకి ఎక్కింది, కూసింది. అది తిన్నాక కోడి పుంజు ఊకోదు కదా, అది కూస్తుంది కదా. ఆ కోడి పుంజు కూసినందుకు ఆదిరెడ్డి ఇంటికి వచ్చిండు.
వచ్చిండు పుంజు కోసం అని వచ్చి బయట కొంగు పెట్టి గుంజిండు. అయ్యో గుంజేసరికి ఇక ఏమో కూడా ఆయన ఎప్పుడైతే గుంజిండో ఇక ఆయన మీద ఏమో ఇక కొద్దిగా మనసు ఉన్నది. ఓకే. గుంజి వెళ్ళిపోయిండు. అయితే ఏమో బిందె పట్టుకొని బీటి బావి నీళ్ళకి పోతే అక్కడ బిచ్చారెడ్డి ఆ బావి గల్ల బిచ్చారెడ్డి ఆయన కొంగు బట్టి గుంజిండు ఏమని చూసి ఏమో చక్కగా ఉందని. అయితే నీ ఇల్లు నా కొంగు బట్టి ఎక్కడికి పోయినా నా కొంగు బట్టి గుంజుతానని కాశిరెడ్డి గుంజిండు, బిచ్చారెడ్డి గుంజిండు, ముత్తిరెడ్డి గుంజిండు, మరి సాతిరెడ్డి గుంజిండు. అసలు రెడ్డి నా కొంగు పెట్టిన ఆయన నేను ఎట్లా మర్చిపోవాలి, ఆయన మా అమ్మ నాన్న లేరు వెళ్ళిపోమన్న కదా, నిన్ను ఎట్లా మర్చిపోవాలి రెడ్డి అని మళ్ళీ ఆయన తలుసుకుంటుందా. సరే అమ్మ, మరి ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారమ్మా? నేనేం లేదన్నా ఇళ్ళలో పనే చేస్తా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నా పిల్లలు పెద్ద కొడుకు పెళ్లి చేసిన, కూతురు చేసిన, చిన్న కొడుకు పెళ్లి కాకముందే ఇక్కడికి వచ్చిన. వచ్చినాక ఇక్కడ చిన్న కొడుకు పెళ్ళి అయిందిలే కానీ ఇక ఇక్కడికి వచ్చినాక నేను మిషన్ కుట్టేదాన్ని ఊర్లోనైతే. ఇక్కడికి వచ్చినాక ఇక ఇళ్ళలో పనికి పనికి పోతా, వంట చేయడానికి ఏ పనికైనా ఆ పనికి పోతా. సరే, ఇంకొక పాట ఏదన్నా జానపదం. అచ్చమ్ము నల్ల చీరే అంచున మల్లె మొగ్గ కలవాతి నీకెంతో అందమాయే, కలవాతి నీకెంతో అందమాయే. దంచు పిల్ల దంచు దంచిన్నాను కలుంచు, కలవాతి నా మీద దయాలుంచు, కలవాతి నా మీద దయాలుంచు. వండు పిల్ల వండు వండిన అన్నముంచు, కలవాతి నా మీద దయాలుంచు, కలవాతి నా మీద దయాలుంచు. కొబ్బెర పూసుకొని గోడల్లా నిలుచుంటే కలవాతి గోడంతో వాసనాయే, కలవాతి గోడంతో వాసనాయే. అస్తర పూసుకొని వాడల్లా నిలుచుంటే కలవాతి వాడంతో వాసనాయే, కలవాతి వాడంతో వాసనాయే. బజారు తిరిగే దానా పచ్చిసులాడే దానా, కలవాతి భోజనం దినరాదే, కలవాతి భోజనం దినరాదే. సూపర్ అమ్మ, చక్కగా పాడినారు. అంటే మీ గొంతు మాట్లాడేటప్పుడు ఏమో ఇట్లా చిన్నగా సన్నగా వస్తుంది, పాడేటప్పుడు మాత్రం జర పెద్దగా స్పీకర్లా కాకొచ్చినట్టు వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీ సార్ ఏం చేస్తారమ్మా? మరి సార్ గురించి లేడయ్యా, లేరా? నా పిల్లలు చిన్నప్పుడే చనిపోయిండు. అయ్యో. ఏం పేరమ్మా? నా పేరు మాణిక్యం. సార్ పేరు అప్పారావు. అప్పారావా? ఇప్పుడు మరి ఆ పిల్లలు జాబులు ఇక పనులు ఏం జాబులు లేవయ్యా. మేము అప్పుడు మా ఆయన చనిపోక ముందు ఇంకా 2 సంవత్సరాలు చనిపోతుండగా మాకు అప్పుడు ఇల్లులు కాలిపోయినాయి. అప్పుడు గడ్డిళ్ళు కాలిపోయినాయి. నా చిన్న కొడుకు 2.5 సంవత్సరాల పిల్లగాడు, నా కూతురు 5 సంవత్సరాల పాప, నా పెద్ద కొడుకు 7 సంవత్సరాల అబ్బాయి అప్పుడు చనిపోయిండు మా ఆయన. నాకు చిన్న వయసు అప్పుడే చనిపోయిండు, నాకు చిన్న వయసులో చేశారు మా వాళ్ళు. అప్పుడు చనిపోతే ఇక ఆ పిల్లల్ని పెట్టుకొని ఇక అప్పుడు కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం. అప్పుడు బాగానే ఉండే మాకు. ఇక కట్టుబట్టలతో బయటకు వెళ్ళాక గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు. ఇక నా దగ్గర ఉన్న బంగారం అవన్నీ నమ్మి ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు అయితే కట్టుకున్నాం, అది చిన్న ఇల్లే కట్టుకున్నాం. ఇక పిల్లగాళ్ళు అక్కడ ఉన్నాక ఇక పెద్ద కొడుకు పెళ్ళినాక ఇక ఏం లేవు. సరే, ఇంకేమన్నా అంటే ఇట్లా నాట్లల్లో ఇట్లా నాట్లు వేసేటప్పుడు వాడతారు చూడండి, ఆ పాటలు ఏమన్నా వస్తాయా? వస్తాయి. ఏదో మంచి పాట పాడండి. జంగమయ్య వస్తాడని అడమిలోనే ఇల్లు కట్టి, అడమిలోనే ఇల్లు కట్టింది ఆ భారతమ్మ, అడమిలోనే ఇల్లు కట్టింది ఆ భారతమ్మ. సర్గలోకం సాంబశివుడు జంగమేషం వేసుకొని భారతమ్మ ఇంటికొచ్చానా, జంగమయ్య భారతమ్మ ఇంటికొచ్చానా జంగమయ్య. 5 రోజులు అలికిన్న వలకు పిడుసు ఆడుంది, అది జోలేసుకపోవు ఓ జంగమయ్య, అది జోలేసుకపోవు ఓ జంగమయ్య. అలుకు పిడుసు దిశకెళ్ళి చెరలోనే జాడితే కంది గింజ దొరికినాదమ్మా ఓ భారతమ్మ, కంది గింజ దొరికినాదమ్మా మా భారతమ్మ. సూపర్ అమ్మ, చాలా చక్కగా వాడినారు. అంటే నాట్లల్లో ఎక్కువ అంటే చాలానే వాడుకుంటారు. ఇక ఇది గుంట అందులో ఒకటి అన్నట్టు అంతేనా? అంటే మీరు ముందు పాడుతుంటే వెనక పాడతారు. వెనక పాడతారా? నాట్లు వేసుకుంటా. అంటే మీరు ముందులేనా అన్నట్టు మీది?
అంటే ఎంత అప్పుడు అంటే మీ వయసు ఎంత ఉంటుందమ్మా అంటే ఏజ్ ఎంత ఉంటుంది అంటే చిన్నప్పుడే అన్నారు కదా నాకు మా వాళ్ళు 16 సంవత్సరాలకే పెళ్లి చేశారు. ఇక మా అత్తగారు ఊళ్ళో పోయి ఇక బాడేది. అత్తగారు ఊళ్ళోనేనా నాట్లో వేసింది? అత్తగారు ఊళ్ళో వేసిన, అమ్మగారు ఊళ్ళే వేసిన, కానీ అమ్మగారు ఊళ్ళో కూడా కానీ మా అమ్మ మా వదినలు బాగా పాడతారు పాటలు. అమ్మ వదినలు బాగా పాడినా మా అత్తగారు ఊళ్ళో నేను నాట్లలో పోయి ముఠాలో పాట పాడుతుందంటే ఎవరు? ఓ అప్పారావు పెళ్ళమే చిన్నప్ప భార్య పాడుతుంది, ఇంకెవరు కాదు, మాణిక్యమే పాడుద్ది, ఎవరు పాడు, ఎవరికి రావు అని అనేది. ఓకే ఓకే సూపర్. అంటే ఇక ఆడ పాట వినిపించిందంటే అది మీరే అని చెప్పేసి అందరికి ఎరకైతుంది అన్నట్టు. అట్లా ఎవరు బాగాలేదు ఇక పాట పాడుతున్న ఎవరమ్మా అంటే ఇక మీరే అన్నారు. అంటే అప్పారావు భార్య అని అంటారా? ఓకే ఓకే సరే. మరి కై కట్టుకునే ఏమన్నా వస్తాయా? కై కట్టుకునే ఒక్కటే కట్టినాయి, ఒకటి కట్టినారా? ఒకటి ఉంది. ఏది పాడు ఒకసారి పాడు. మనుగురు పోతాడట రమేశవ రమేశు, మల్లె పూలు తెచ్చినాడు రమేశవ రమేశు, ఏముండాకిచ్చినాడు రమేశవ రమేశు, నన్నాగం చేస్తాడేమో రమేశవ రమేశు. పాల వంచబోతాడట రమేశవ రమేశు, పట్ట గొలుసులు తెచ్చినాడు రమేశవ రమేశు, ఏముండాకిచ్చినాడు రమేశవ రమేశు, నన్నాగం చేస్తాడేమో రమేశవ రమేశు. ఈ సాంగ్స్ అయితే ఇంకా అన్నిటి మీద ఇట్నే అట్లా పాడుకునేది, అన్నిటి మీద అన్ని ఇంతే అనుకుంటూ పోవాలి. ఇక అదే లైన్ అంటే అదే ట్యూన్ మీద ఇక పదాలు అనేవి మార్చుకుంటా పట్ట గొలుసులు, కమ్మలు, గాజులు, గాజు పోతాడట రమేశవ రమేశు, గాజులు తెస్తాడట రమేశవ రమేశు, ఏముండాకిస్తాడేమో రమేశవ రమేశు, నన్నాగం చేస్తాడేమో రమేశవ రమేశు. అది ట్యూన్ అయితే అదే కానీ ఇక లిరిక్ మార్చుకుంటూ పోవటం, లిరిక్ చేంజ్ చేసుకుంటాం. సూపర్. ఇక నాట్లలో ఏది పాడుకున్నా చెల్లుద్ది. ఒక పాట ఏంటంటే ఒక బ్లౌజ్ మీద అన్ని ఊర్లు వస్తాయి, ఒక్క బ్లౌజ్ మీద ఏదో ఒకసారి వాడండి. సూర్యపేట సుక్కల గుడ్డ లబ్బరి ఎన్నియలో, కొలత తీసే కొత్తగూడెం లబ్బరి ఎన్నియలో, కత్తరిచ్చే కారపల్లి లబ్బరి ఎన్నియలో, కుట్టేది కూసమంచి లబ్బరి ఎన్నియలో, ఉక్సులు పెట్టే ఉరలగొండ లబ్బరి వెన్నియలో, ఎన్నియలో తొడిగేది తొట్లెపాడు లబ్బరి ఎన్నియలో, విడిచేది విడుపు గల్లు లబ్బరి ఎన్నియలో, నానబెట్టే నాగలంచ లబ్బరి ఎన్నియలో, ఉతికేది ఉరలగొండ లబ్బరి ఎన్నియలో, జాడిచే జల్లిపల్లి లబ్బరి ఎన్నియలో, పిండేది పిండి పోలు లబ్బరి ఎన్నియలో, దులిపేది దుమ్మగోడెం లబ్బరి ఎన్నియలో, ఆరేసే ఆరెకోడు లబ్బరి ఎన్నియలో, ఎండేది ఎంటపాలెం లబ్బరి ఎన్నియలో, మడతలేసే మల్లెపల్లి లబ్బరి ఎన్నియలో, పెట్టెల పెట్టే తొట్టెల పాడు లబ్బరి ఎన్నియలో, తాళమేసే తాళ్ళ చెరువు లబ్బరి ఎన్నియలో. ఇది సాంగ్ అసలు ఆ బ్లౌజ్ స్టార్ట్ అయినా కాంచి ఒకసారి వేసుకొని ఇడిసి ఉతికి ఆరేసి పెట్టేదాకా అసలు ఊర్లో పేర్లు మాత్రం మళ్ళీ వచ్చినాయి. మా సూర్యాపేట మాది, ఆ సూర్యాపేట ఉండి వచ్చింది, అది స్టార్ట్ అయింది అక్కడ అన్నట్టు. సూర్యాపేట సుక్కలగొడ్డ. బాగుంది సూపర్ అమ్మా. అంటే చూసి అంటే నాకు ఎంత అదృష్టం అనుకోవాలి, నేను ఇంత చక్కని పాటలు వింటున్నా అన్నట్టు. మీకు ఎవరికి తెలియదు అంటే నేను ఒక్కనే వినుడు కాకుండా మీకు కూడా వినిపిస్తున్నా. వినరు అసలు అప్పట్లో పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సినిమా పాటలు ఏమైనా వస్తాయా మరి? కన్నులలో ఇలిలో వెన్నెల విరిచింది, చల్లని జాబిలితో స్నేహం కుదిరింది, చెలిమి తోడుంటే చాలమ్మా తెలియనిదేముంది, కాస్త చిటికేస్తే చాలమ్మా అందనిదేముంది, లల్లలలా కన్నులలో ఇలిలో వెన్నెల విరిచింది, చల్లని జాబిలితో స్నేహం కుదిరింది, గున్నమామి తోటలో తేనె తీగ నింపుతూ కోవిలమ్మ చేరుకున్నది, ఎండమావి దారిలో పంచదార వాగులా కొత్త పాట సాగుతున్నది, ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో ఆడే సందడిది,
అల్లి బిల్లి కాంతులతో ఏకాంతాల చీకటిని తరిమే బంధమిది. కలగలనని కన్నులు చూడు కంటికి కావిలి నేనుంటా, కలగలనని ఎలుగుల నేడే ఇంటికి ధోరణమనుకుంటా. లల్లలలాలలా 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 లల్లలలాలలా. కన్నులలో విలిలో వెన్నెల విరిచింది, చల్లని జాబిలితో స్నేహం కుదిరింది. బా సూపర్ అమ్మా. అంటే అప్పుడు పాడకుండా అంటే బాగానే యాద పెట్టుకొని బాగానే పాడినా. అంటే ఏ సినిమాలది పాట? రాజా సినిమాలదా? ఓకే ఓకే. చాలా బాగా పాడినారు. అంటే పాట ఉన్నట్టే దింపేసిర్రు అన్నట్టు. పోయినాక ఖచ్చితంగా సినిమా నాగార్జున ఎందుకు యూట్యూబ్ లో కొడుతుంది అంతే. అదే పోయినాక ఇంట మీకు సపోర్ట్ ఇచ్చిరా? అంటే నువ్వు పాడుతుంటే పాడు ఏం కాదు పాడు అని చెప్పేసి అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళు బాగా? మా ఆయన ఉన్నప్పుడైతే పాడలేదు, మా ఆయన చనిపోయినాక పాడిన బాగా. ఓహో, మీ ఆయన చనిపోయినాక అప్పుడు కొంచెం ఆయన భయపడేది, ఏములో లేదు ఎందుకులే ఆయన ఇది కొందరికి ఇష్టం ఉంటది కదా, ఆయనకు ఇష్టం ఉండకపోయేది, నేను పాడకపోయింది. మా ఆయన ఉన్నాక కూడా ఎక్కువ నేనేం పనులకు పంపలేదు, అబద్ధం కడలేదు. ఆయన చనిపోయినాక ఇక పనులకు పోవాల్సి వచ్చింది. చిన్న చిన్న పిల్లలు అని చెప్పి ఉండే, ఇక చిన్న వయసులోనే పెళ్ళి అయింది, అందులో ఒకటి తప్పలేదు. ఒక నాట్లు వేసుకుంటే పాడబడేది వరదగుడి పాట అని ఒకటి పాడేది. లాస్ట్కు పొలం అంతా అయిపోయినాక లాస్ట్ వరదగుడి వేసుకుంటా మేము ఆ పాట పాడితే మాకు రైతు డబ్బులు ఇచ్చేది. ఎగస్ట్రా ఇచ్చేదా? పాని ఇచ్చేది. ఇచ్చిన దాకా వదిలిపెట్టపోయేది. కట్టలు మధ్యలో పెట్టి ఒక 5 కట్టలు పెట్టి చుట్టూ వరదగుడు రౌండ్ వేసుకుంటా పోయి. అంటే వరదగుండ్లు అంటే నాకు తెలియదు. అది పంటలు బాగా తేలుతాయని అట్లా ఏదో మూడో నమ్మకం వాళ్ళకి. అంటే లాస్ట్కి 5 కట్టలు సెంటర్ లో పెట్టి చుట్టూ నాటేసుకుంటే చుట్టూ రౌండ్ గా తిరుక్కుంటూనే వేయాల నాటు. వేసుకుంటే వెనక్కి రాదు. ఒక మడి వరకు వదిలిపెట్టి లాస్ట్ కు పొలం అయిపోయే రోజు ఇక నాటు ఈ రోజు అయిపోతుంది వాళ్ళది, ఆ రైతు దన్నప్పుడు అందులో కట్టెలు పెట్టి చుట్టూ వేసుకుంటా వరద కూడా వేసుకుంటా పాడేది. అంటే మధ్యలో కట్టెలు పెట్టి అంటే భోగిగా పెట్టినట్టు పెట్టి ఇట్లా చుట్టూ వేసుకుంటూ నాటు వేసుకుంటా పోయే. నాటు వేసుకుంటే వెనక్కి పోయేది లేదు, చుట్టూ నాటు మడి దగ్గరకు వచ్చిందా కేసి రౌండ్గా. సరే ఏం పాట పాడండి ఒకసారి, మనది పాడండి. వచ్చవచ్చవాన జల్లు జాయ్ మములేలో గుచ్చుకునే గోగుముళ్ళు జాయ్ మములేలో. వచ్చవచ్చవాన జల్లు జాహి మములేలో, వచ్చవచ్చవాన జల్లు జాహి మములేలో. వచ్చవచ్చవాన జల్లు జాయ్ మములేలో గుచ్చుకునే గోగుముళ్ళు జాయ్ మములేలో. ములుదీచ జానులుంటే జాహి మములేలో, ములుదీచ జానులుంటే జాహి మములేలో. ములుదీచ జానులుంటే జాహి మములేలో, మునగ పూల పక్కలేదు జాహి మములేలో. ములుదీచ జానులుంటే జాహి మములేలో, మునగ పూల పక్కలేదు జాహి మములేలో. వచ్చవచ్చవాన జల్లు జాహి మములేలో, వచ్చవచ్చవాన జల్లు జాహి మములేలో. అమ్మమ్మ సూపర్ అమ్మ. అంటే ఈ లాస్ట్ కు బాగున్నారు కదా, మందులొద్దు మాపులొద్దు యాదులు ఉంటాయి అంటే ఏందన్నట్టు? అంటే ఇంకొకటి శరణం ఉంది, అది బాగలేదు. ఇది చెక్క దంతే చెప్ప దాకిందని ఉంటది, అందుకు దెబ్బలు దాకినాయి కదా, నాకు మందులొద్దేం వద్దులే, మతులుంటే చాలు, గుర్తుంటే చాలులే, నువ్వు యాద్ చేసుకుంటే చాలు అని అంటుంది. మందులు ఏమొద్దు అని చెప్పేసి అన్నట్టు. అంటే నాట్లు వేసిన తర్వాత పంట మంచిగా రావాలని చెప్పేసి మీరు వరద కూడా వేసుకుంటా వచ్చే జలని వాన ఆగొద్దు రావాలి అని, రావాలి పంట మంచిగా రావాలని చెప్పేసి. అంటే ఎంతమంది వేస్తారమ్మా ఆ నాటు? అంటే ఒక మడి ఎంతసేపట్లో వేస్తారు, ఎంతమంది వేస్తారు? వేస్తాం అంటే 25 మంది 30 మంది ముఠా ఉంటారు కదా, ముఠా మేస్త్రి ఉంటాడు, ముఠా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు అలా నాటు వేసుకుంటే ఒక వయసు వాళ్ళు ఒక 10 మంది ముసలోళ్ళు తిరగారు, కానీ వయసు వాళ్ళని తిరిగేది అనమాట. వేసుకొని ఆ లాస్ట్ గా నాటేసి బురద చల్లుకోవటం, ఎంజాయ్గా బురద చల్లుకోవటం అట్లా ఉంటది అనమాట.
ఆహా. ఇక రైతు మీద కూడా మట్టి బురద వేయటానికి పోతే ఆయన డబ్బులు ఇస్తానని ఒప్పుకునేదాకా ఆ నాట అయిపోతుంది వరద కూడా వేస్తానంటేనే రైతు తప్పించుకుంటాడు డబ్బులు ఇస్తలే అని చెప్పి మేస్త్రి అంతేనా? అట్లా ఉంటది. ఓకే ఓకే, ఇక మంచిగా సరదాగా ఇక సాగిపోద్ది అన్నట్టు ఇక. ఉమ్. ఓకే ఓకే, చక్కగా పాడిరమ్మా. సరే, అంటే ఇప్పటిదాకా అయితే ఇక మంచి మంచి సాంగ్స్ పాడిరమ్మా, బాగా చాలా చక్కగా పాడినారు. సరే, ఇక మనం ఈ కార్యక్రమం ఇక ముగించేసే ముందు ఒక జోసున్న సాంగ్ తోటి మనం ఇక క్లోజ్ చేసుకుందాము. ఒక లాస్ట్ సాంగ్ ఏం పాడతారు? ఎట్లా అంటే ఊపు ఉండాలి పైంచేత్, మళ్ళీ ఇన్నోడు అదే కుర్చీలో కూర్చున్న ముసలోడు ఉంటే లేచి దునకాలి అన్నట్టు ఉండాలి పాట. సరే పాడండి. గజ్జలు గలు గలు కుక్కలు మరిగను ఎవరయ్యో ఈ రాత్రిరేలా, ఎవరయ్యో ఈ రాత్రిరేలా, పటేలు కొడుకులం బలాదూరులం పట్టితిమే నీ పైట కొంగు, పట్టితిమే నీ పైట కొంగు, నాయి కొంగులు బట్ట నాయమ్ము కాదు ఇడు విడువో నా కొంగులిడువు, ఇడు విడువో నా కొంగులిడు, మాయమ్మ చూస్తుంది నాకు భయం అవుతుంది ఇడు విడువో నా కొంగులిడువు, ఇడు విడువో నా కొంగులిడు, నీకు మీ అమ్మ అయితే నాకు అత్తయ్యా ఇడవానే నీ కొంగులిడువా, ఇడువానే నీ కొంగులిడు, మా నాన్న చూస్తుండు నాకు భయం అవుతుంది ఇడు విడువో నా కొంగులిడువు, ఇడు విడువో నా కొంగులిడు, నీకు మీ నాన్న అయితే నాకు మామయ్య ఇడవానే నీ కొంగులిడువా, ఇడువానే నీ కొంగులిడువా. సూపర్ 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 అమ్మా, చాలా చక్కగా పాడినారు. అంటే ఏంది ఈ పాటకు అర్థం ఏంది? అలా బాగా వచ్చి ఆమెను గుంజుతుండు. అయితే అంటే అర్ధరాత్రి అయితే కుక్కలు మరుగుతాయి కదా. అవును, మరుగుతాయి కదా. అయితే గజ్జలు గలుగలు అంటున్నాయి, కుక్కలు మరుగుతున్నాయి, ఎవరు ఈ రాత్రి ఎలా తలుపు తీయకుండానే అడుగుతుంది. ఆహా, ఓకే, తలుపు తీయలేదు అయితే, తీయకుండానే అడుగుతుంది. అడిగితే తలుపు తీయకుండానే అడిగింది. అయితే అప్పుడు చెప్పిండు పటేలు కొడుకులం బలాదూరులం అంటే పటేలు వాళ్ళ మామ. అయితే చెప్పిండ్రు, చెప్పినాక డోర్ తీసింది, కొంగు బట్టి గుంజారు, కొంగు పట్టుకున్నారు, మేనమర్దలు కదా పట్టుకుంటే అప్పుడు అంటుంది అన్నమాట, ఇక మా అమ్మ చూస్తుంది నాకు భయం అవుతుంది వదులు నా కొంగులు వదులు అంటుంది. అంటే నీకు మీ అమ్మ అయితే నాకు అత్త కాదా, మీ నాన్న అయితే నాకు అట్లా, అదే మీ నాన్న అయితే నాకు మామగాడా అంటుంది. ఓకే ఓకే, సూపర్ అమ్మ. పాటకు 10 రాగాలు, పాటకు 10 వంకలు ఉన్నాయి. అంతేనా? పాట బాంచను, రాగం రంబాట. అమ్మో, అంటే రాగం రంబ అంటే ఇప్పుడు నేను ఎంత రాగం చేస్తానా, నేను మాట్లాడితే చిన్నగా బొంగురు వస్తుంది నాకు, చిన్నగా మాట్లాడి పెద్దగా నా రాగం అట్లా రాగము స్టైల్ తోటే అందం వస్తుంది పాట. ఎంత చిన్న పాట అయినా రాగం తీసిట్లనే అదేనంటున్నా. పాట బాంచను, రాగము రంబ. అదే అదే అంటే అర్థమైంది, అంటే మాట చిన్నగా కూత రాగంలోనే ఉంటది పాట, స్టైల్లోనే ఉంటది పాట, రాగం తీసిట్లనే ఉంటది. కొత్త పదం విన్నా, ఇది కొంచెం భలే ఉంది. రాగం బాంచను, పాట బాంచను, రాగం రంభ. పాట బాంచను, రాగం రంభ. పాట ఎట్లయినా ముచ్చట్లనే దాన్ని పాట చేయొచ్చు. ఇప్పుడు మన మాటలనే పాట చేయొచ్చు. అంతే, అట్లా మన మాటలే మన మాటలనే పాట చేయొచ్చు. అవును, చూసిరు కదా అమ్మాయి అయితే ఎంత చక్కగా వాడిందో. ఇక మా వంతు ప్రయత్నం మేము చేసినాం, మీ ఇక్కడికి వచ్చి ఇక అమ్మని ఇంటర్వ్యూ చేసినాం, ఇక మీ చేతులకు అప్పచెప్పినాం. ఇక మీ వంతు ప్రయత్నం ఏంటంటే ఇంటర్వ్యూని మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కొత్త కొత్త సింగర్లని ఇంకా మనం వెలికిదిద్దాం, వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం, వాళ్ళందరినీ ముందుకు రానిద్దాం, ఇంకా 10 మందిని పరిచయం చేస్తాం.